దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. మిత్రులారా, లాస్ట్ వీడియోలో కాఠ్మండూలో కొలువు తీరి ఉన్న మహిమాన్విత శక్తిపీఠం శ్రీ గుహేశ్వరి అమ్మవారు దర్శనం చేసుకొని కాఠ్మండూలో ప్రసిద్ధి చెందిన స్వయంభూనాథ్ బుద్ధ టెంపుల్కి వెళ్తున్నాము. కాఠ్మండూలో అత్యంత రద్దీగా ఉండే టూరిస్ట్ అట్రాక్షన్ స్వయంభూనాథ్ టెంపుల్. గుహేశ్వరి టెంపుల్ నుండి స్వయంభూనాథ్ టెంపుల్ 8 కిలోమీటర్లు, ట్రావెల్ టైం వచ్చి 20 నిమిషాలు పడుతుంది. మనం ప్రయాణం చేస్తున్న రోడ్డు జ్ఞానేశ్వరి ఏరియా. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నది గణేష్ టెంపుల్. లెఫ్ట్ సైడ్ 5 స్టార్ హోటల్ హిల్టన్, హిల్టన్ హోటల్ దాటగానే మనకి నారాయణయతి రాయల్ ప్యాలెస్ వస్తుంది. ఈ రాయల్ ప్యాలెస్ 2008కి పూర్వం నేపాల్ రాజభవనం. ప్యాలెస్ పక్కనే దర్బార్ ప్యాలెస్ మ్యూజియం ఉన్నది. ఇది మ్యూజియం ఎంట్రన్స్. కాఠ్మండు నగరం ఎక్కువగా విదేశీ పర్యాటకం ఆకర్షిస్తూ ఉంటుంది. ఎక్కువ ఆదాయం టూరిజం నుండే. ఇక్కడ నైట్ లైఫ్కి సంబంధించి క్యాసినో, బార్స్, రెస్టారెంట్, పబ్స్, లైవ్ మ్యూజిక్ లాంటి ఎన్నో సెంటర్లో విదేశీ పర్యాటకులు ఎంజాయ్ చేస్తుంటారు. ఈ రైట్ సైడ్ మనకి రెడ్ వాల్ కనిపిస్తుంది. నేపాల్ దేశపు పోలీస్ హెడ్ క్వార్టర్స్. కాఠ్మండు నగరం చుట్టూ 4 పర్వతాలు ఉంటాయి. ఈ 4 పర్వతాల మధ్య భాగాన్ని కాఠ్మండు వ్యాలీ అంటారు. ఈ పర్వతాలు శివపురి, పులోచికి, నాగార్జున, చంద్రగిరి ఇవన్నీ కూడా హిమాలయ పర్వతాల్లో భాగమే. కనిపించే కొండే స్వయంభూనాథ్. ఈ ప్లేస్ని స్వయంభూనాథ్ సర్కిల్ అంటారు. ఇక్కడి నుంచి పైకి మెట్ల మార్గం ఉన్నది. మూడు 325 మెట్లు ఉన్నాయి పైకి. లెఫ్ట్ సైడ్ కొండపైకి ఘాట్ రోడ్డు. మనం ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తున్నాము. స్వయంభూనాథ్ అనేది కాఠ్మండులో కొండపై ఉన్న పురాతన బౌద్ధ స్తూపం. దీన్ని మంకీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. నేపాల్లోని బౌద్ధ మతం అనుసరించి నేపాల్ ప్రజలకు అత్యంత పవిత్రమైన బౌద్ధ క్షేత్రం. ప్రాచీన సాంస్కృతిక బౌద్ధ క్షేత్రాల్లో ప్రముఖమైనది టిబెట్లోని బౌద్ధనాథ క్షేత్రం తర్వాత ఎక్కువ మంది బౌద్ధులు దర్శించే 2వ క్షేత్రం స్వయంభూనాథ్. శంఖాకార వృక్షాలతో కూడిన కొండకు పట్టాభిషేకం చేసిన బంగారు శిఖరం స్వయంభూనాథ్ స్తూపం కాఠ్మండు. కాఠ్మండు లోయలోని అన్ని పవిత్ర పుణ్యక్షేత్రాలలో అత్యంత పురాతనమైనది మరియు మర్మమైనది. కొండపైకి చేరుకున్నాము.
ఇక్కడ కార్లు బస్సులు పార్క్ చేస్తారు. అక్కడ మనకి దూరంగా ఆర్చ్ కనిపిస్తుంది. ఆర్చ్ చేసి మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. కొన్ని మెట్లు ఎక్కాలి స్వయంభూ మందిరం చూడటానికి. ఆర్చ్ దగ్గర టికెట్ కౌంటర్ ఉన్నది. ఇండియన్ కరెన్సీ 75 రూపాయలు. స్వయంభూనాథ్ ప్రాంగణంలోకి చేరుకున్నాము. అనేక మందిరాల సముదాయం ఈ ప్రాంగణం. ఇదే ప్రధాన స్వయంభూనాథ్ స్తూపం. ఎత్తైన తెల్లని గోళాకార గోపురం, పైన మెరిసే బంగారు శిఖరం. అనేక మైళ్ళ దూరం కాఠ్మాండు లోయలో అన్ని వైపుల నుండి మనకి కనిపిస్తూ ఉంటుంది. చారిత్రక ఆధారాలను బట్టి ఈ స్తూపం సామాన్య శకం 5వ శతాబ్దం నాటిది. బంగారు స్తూపం మీద 4 వైపులా 4 జతల కళ్ళను చిత్రీకరించారు. ఈ కళ్ళు బుద్ధ భగవానికి ప్రతీక. ఆ కళ్ళు, ఒక కన్ను జ్ఞానం, ఒక కన్ను కరుణ. కళ్ళు దేవుని సర్వం చూసే దృక్పథానికి ప్రతీక. మధ్యలో ముక్కు లేదు. నేపాల్ వర్ణమాలలోని 1ని చిత్రీకరించారు. ఈ 1 జ్ఞానోదయానికి ఏకైక మార్గమని, బౌద్ధ మార్గాన్ని అనుసరించడం ద్వారా జ్ఞానం లభిస్తుందని అర్థం. స్తూపం చుట్టూ అనేక మందిరాలు, దేవతా చిత్రాలు, టిబెట్ బౌద్ధుల కోసం ప్రార్థనా చక్రాలు మరియు ప్రపంచంలో ఉన్న అన్ని బౌద్ధ ఆరామాల నమూనాలను ఇక్కడ నిర్మించారు. ఇంకా మ్యూజియం, గ్రంథాలయం ఉన్నాయి. టిబెట్ షాపింగ్ స్టాల్స్ మరియు రెస్టారెంట్ ఉన్నాయి. ఇక్కడ భజన చేస్తున్నారు. స్వయంభూనాథ్ కొండపై నుండి కాఠ్మాండు నగరాన్ని మనం వీక్షించవచ్చు. స్లీపింగ్ బుద్ధ. ఇక్కడ దీపారాధన చేస్తున్నారు. ఈ ప్రార్థనా చక్రాలు. మ్యూజియంలో వివిధ దేవతామూర్తులు.
మిత్రులారా, తర్వాతి వీడియోలో ఇస్కాన్ టెంపుల్ జలనారాయణ స్వామి వారి ఆలయ విశేషాలను తెలియచేస్తాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.